కాల్స్ని మొత్తానికైతే ఇమీడియట్గా మమ్మల్ని ఇక్కడ నుంచి ఇవాక్యుయేట్ చేయండి, మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించండి, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటూ ఇటు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎందుకంటే రాత్రి వేళ అంట, అలాగే పగటిపూట వాళ్ళ షిప్ పై నుంచే ఎన్నో మిసైల్స్ డ్రోన్స్ వెళ్తున్నాయంట. అలాగే ఎప్పటికప్పుడు ఈ మిసైల్స్ డ్రోన్స్కి సంబంధించిన సైరన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అంటే ఇటు దుబాయ్, అబుదాబి ఈ పరిసర ప్రాంతాల్లో సైరన్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. వీళ్ళ పక్కనే ఉన్న మరొక ట్యాంకర్ని రీసెంట్గా ఇటు మార్చి 11న ఒక మిసైల్ వచ్చి తగిలిందంట. ఆ మిసైల్ వచ్చి తగలడంతో మొత్తానికైతే ఆ ట్యాంకర్ మంటల్లో అంటుకుంది, మంటల్లో కాలిపోయింది, బూడిదైపోయిందంటూ ఇటు వీరేందర్ అంటే వీళ్ళ కళ్ళ ముందే ఇటు పక్కనే కనిపిస్తున్న ట్యాంకర్లు ఒక 4-5 కిలోమీటర్ల డిస్టెన్స్, ఒక ట్యాంకర్ నుంచి ఇంకో ట్యాంకర్కి మధ్యలో అంత డిస్టెన్స్ ఉంటుంది. అంత డిస్టెన్స్లో ఉన్న ట్యాంకర్స్ వీళ్ళ కళ్ళ ముందే కాలిపోతున్నాయి. ప్రాణ భయం పట్టుకుంది. మరొక పక్కన ఇటు ఇంటర్నెట్ సర్వీసెస్ వీళ్ళకు సరిగ్గా లేవు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని ఎప్పటికప్పుడు మాట్లాడి ఇక్కడ పరిస్థితులని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. సో మొత్తానికైతే ఇటు షిప్లో సాధారణంగా ఒక 60 రోజులకు సంబంధించిన సామాగ్రి ఉంటుంది. ఆ 60 డేస్కి సంబంధించిన ఆహారం కావచ్చు, మిగతావన్నీ కూడా భద్రతలు ఇటు వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా 60 రోజులకు సంబంధించి ఉంటుంది. కానీ అది కొన్ని షిప్స్లో ప్రస్తుతానికి దగ్గర పడుతున్నాయి. ఇంకా కొన్ని వారాలు మాత్రమే ఇటు సప్లైస్ ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు ఇండియాలో ఉన్న వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతానికి వారు చాలా భయాందోళనకు గురవుతున్నారు. మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. ఇటు ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేస్తూ ఇటు ఇరానియన్ మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, అలాగే ఇటు సముద్రంలో ఏర్పరిచిన మైన్స్ కానీ, వీటి వల్ల ఇప్పుడు ఆ ట్యాంకర్స్ అక్కడి నుంచి కదలలేని పొజిషన్. ఇటు ఒకసారి మనం చూస్తే మొత్తంగా ఇటు ఇండియాకి సంబంధించి సుమారుగా ఒక 30 ఇండియాకి సంబంధించిన 30 ఆయిల్ ట్యాంకర్లు ప్రస్తుతానికి ఇటు గల్ఫ్ ఆఫ్ పర్షియాలో వివిధ దేశాల్లో ప్రస్తుతానికి అవి ఉన్నట్టు తెలుస్తుంది. అవన్నీ కూడా ట్రాప్ అయిపోయాయంటూ చెప్తున్నారు. ఈ 20 నుంచి 30 షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ అన్నీ కూడా ఇటు గల్ఫ్ ఆఫ్ ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుండి బయటికి రాలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల సుమారుగా 800 మంది ఈ మర్చెంట్ నేవీకి సంబంధించిన వ్యక్తులు, 800 మంది ప్రస్తుతానికి భారత సంతతికి భారతీయులే అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చెప్తుంది, చాలా క్లియర్గా ఇటు ఇరానియన్ అథారిటీస్తోని నెగోషియేట్ చేస్తుంది. ఇండియన్ వెసల్స్ని వెనక్కి పంపించే ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే అక్కడ ఉన్న సివిలియన్ సెయిలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మర్చెంట్ నేవీకి సంబంధించిన వారందరి సేఫ్టీ కోసం ప్రస్తుతానికి డిప్లొమాటిక్ చర్చలు కూడా నడుస్తున్నాయి. కానీ ఎంత మాట్లాడుకున్నా కూడా ఒకసారి మనం చూస్తే కనుక ఇటు జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్, ఇటు ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి, ఆయనతో సిట్యువేషన్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఇండియన్ సివిలియన్స్ అలాగే ఇండియాకి సంబంధించిన నేవీ షిప్స్ని కూడా వాటి సేఫ్టీకి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ఇటు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి మోదీ కూడా ఇటు ప్రెసిడెంట్ పెజాష్కియన్తో ఆయన ఫోన్ కాల్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. కొంత గల్ఫ్ దేశాల్లో ఉన్న సిట్యువేషన్ని కొంత డీఎస్కలేట్ చేయండి, అలాగే గూడ్స్ అండ్ ఎనర్జీ అక్కడ నుంచి ఏవైతే ట్రేడ్కి సంబంధించి, అలాగే ఎనర్జీ అంటే ఆయిల్కి సంబంధించిన వాటన్నిటినీ కూడా కొంత వాటికున్న ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వాటికి పర్మిషన్స్ ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరో పక్కన ఇటు బ్రిక్స్ దేశాలని, అలాగే ఇటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వీటన్నిటితో కూడా ఇటు ఇండియా చర్చిస్తుంది. ఇటు బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ కావచ్చు, ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న కంట్రీస్ వీటన్నిటితో కూడా ప్రస్తుతానికి భారత్ చర్చిస్తుంది. గల్ఫ్లో ఉన్న సిట్యువేషన్ని డీఎస్కలేట్ చేయడానికి అమెరికా, ఇరాన్, అలాగే ఇజ్రాయెల్ వీటన్నిటి మీద ప్రెషర్ తీసుకురావడం ఎంత ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద ఇటు ఇరాన్ అయితే ఇటు మార్చి 13-15న ఇండియాకు సంబంధించిన 2 ఎల్పిజి క్యారియర్స్ ఇటు పుష్పక్ అలాగే పరిమల్, ఈ 2 ఎల్పిజి క్యారియర్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇటు ఇరాన్ పర్మిషన్ ఇచ్చిన ప్రస్తుతానికి అక్కడ పొంచి ఉన్న ముప్పు ఏంటంటే ఇరాన్ అక్కడ కొన్ని మైన్స్ని ఆల్రెడీ అక్కడ క్లోజ్ చేస్తున్నామన్న రోజే, అంటే మార్చి 11 ఆ సమయంలోనే అక్కడ మైన్స్ని ఆల్రెడీ ఏర్పరిచింది. సముద్ర గర్భంలో ఆల్రెడీ ఆ వాటర్లో కొన్ని మైన్స్ ఉన్నాయి.
ఆ మైండ్స్ని దాటుకొని వెళ్ళలేని సిచ్యువేషన్, వాటిని రిమూవ్ చేస్తే కానీ వాటిని తీసేస్తే కానీ రాలేని సిచ్యువేషన్. అలాగే కొన్ని గైడెడ్ మిసైల్స్, వాటికి ఆటోమేటిక్గా ఆ మిసైల్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే ఇప్పుడు అక్కడి నుంచి ఎలాంటి షిప్స్ కూడా రావడానికి ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాయి. ఇటు ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే కనుక ఆ నౌకలకి ఇన్సూరెన్స్ గతంలో ఇచ్చిన కంపెనీస్ ఇప్పుడు ఇన్సూరెన్స్ని విత్డ్రా చేసుకున్నాయి. వార్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేము ఇన్సూరెన్స్ ఇవ్వమంటూ. సో ఒకవేళ ఆ షిప్స్ మంటల్లో అంటుకున్నా, ఆ ప్రాణ నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా దానికి ఎలాంటి ఇన్సూరెన్స్ ఉండదు కాబట్టి, ఎలాంటి రిటర్న్స్ ఉండవు కాబట్టి ఆ షిప్ ఆపరేటర్స్, ఆ షిప్ కంపెనీస్, ఆ షిప్స్కి సంబంధించిన కంపెనీస్ కూడా ప్రస్తుతానికి అడుగు వేయడానికి భయపడుతున్నాయి. గతంలో మనం చూస్తే కనుక ఇటు స్కైలైట్ అలాగే ఓమ్ ఇలాంటి షిప్స్ అక్కడి నుంచి వచ్చిన సమయంలో వాటిని గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అలాగే ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పరిసర ప్రాంతాల్లో వాటిపై మిసైల్స్తో అటాక్ చేశారు. ఇప్పటిదాకా ఈ అటాక్స్లో 5 ఇండియన్స్ చనిపోయారు, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎవరైతే ఈ ఆయిల్ ట్యాంకర్స్ అలాగే ఈ ఎల్పిజి ట్యాంకర్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో దాంట్లో 5 ఇండియన్స్ ఇప్పటిదాకా చనిపోయారు, ఇంకో 10 మంది గాయపడినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ఇండియాకు సంబంధించి దాదాపు 30 ఎల్పిజి అలాగే ఆయిల్ ట్యాంకర్స్ అక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి. వాటన్నిటినీ వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం ఇటు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అలాగే ఇరాన్ కూడా కొంత సిట్యువేషన్ని ఎప్పటికప్పుడు ఇటు ప్రధానమంత్రి మోదీతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు సిట్యువేషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇటు జయశంకర్ కూడా, ఇటు అక్కడ విదేశాంగ మంత్రి, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఇటు అబ్బాస్ అరాగాచితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడి సిట్యువేషన్ని కొంత డీఎస్కలేట్ చేయాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా భారతీయులు 800 మంది ప్రస్తుతానికి పర్షియన్ గల్ఫ్లో చిక్కుకొని ఉన్నారు. వారందరికీ సంబంధించి ఇప్పుడున్న సిట్యువేషన్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.